కొన్ని పాటలు మనం విన్నప్పుడు 30 లైన్లు విన్నా పెద్దగా ఏమనిపించదు. కానీ కొన్ని విన్నప్పుడు మాత్రం 4 లైన్లు విన్నా దానిలో 10 పేజీలు అర్థం ఉన్నట్టు ఉంటుంది. అలాంటి ఒక పాట గురించి ఇప్పుడు మాట్లాడదాం. వివేకాత్రేయ గారి సినిమాల్లో చాలా పాటల్లో చాలా లోతైన మీనింగ్స్ ఉంటాయి. అండ్ నేను ఆయన్ని బ్రోజేవారెవర్రా నుంచి ఆయన పాటలు నేను వింటూ వస్తున్నాను. దొరగారి పాట కానీ, లేదా అంటే సుందరానికి పాటలో ఓరోరి సంచారి పాట కానీ, లేదా వేరే పంచకట్టు పాట కానీ, ఆయన ప్రతి పాటలో కూడా చాలా డెప్త్లో మీనింగ్ కన్వే చేస్తూ ఉంటారు. విచ్ ఆల్సో ఇంక్లూడ్స్ ద ప్రోగ్రెషన్ ఆఫ్ ద స్టోరీ ఇన్ ఇట్ సెల్ఫ్. అదే పరంపరలో సరిపోదా సినిమాలో చాలా పాటలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు బీజిఎం జూక్ బాక్స్ అది రిలీజ్ చేసినప్పుడు దేర్ వాజ్ 71 ట్రాక్స్. అండ్ అందులో నాకు నచ్చిన వన్ ఆఫ్ ద మోస్ట్ ఫియర్సెస్ట్ సాంగ్స్ ఇస్ ఇడుముడి శృంఖల విచ్ఛేది. మీనింగ్ ఇడుముడి శృంఖల విచ్ఛేది. ఇడుము అంటే కష్టము అని అర్థం. శృంఖలం, శృంఖల అంటే సంకెళ్లను అని అర్థం. అంటే కష్టాలు అనే సంకెళ్లను తెంపేవాడు. విచ్ఛేది అంటే విచ్ఛేదించడం, అంటే విభజించడం, అంటే విడగొట్టడం, అంటే తెంపడం. సో కష్టాలు అనే సంకెళ్ళని తెంపేవాడు అని మొదటి లైన్ అర్థం. రెండో లైన్ సిరిముడి వీక్షణ ఉద్రేగి. సిరిముడి అంటే కోపం అని అర్థం. వీక్షించడం, వీక్షణ అంటే వీక్షించడం. ఉద్రేగి అని అంటే ఉద్రేగానికి లోనవ్వడం, అంటే కోపం రావడం. అంటే కష్టమైన పరిస్థితులను చూసి, ఎవరైనా కష్టంలో ఉండడం చూసి వీడి రక్తం ఉడికిపోతోంది అనే ఒక అంతరార్థంతో ఈ విషయం చెప్పడం అనమాట. సో ఎవరైతే బాధపడుతున్నారో ఆ బాధపడే వాళ్ళని చూసి ఇతని రక్తం ఉడికిపోతుంది, సిరిముడి వీక్షణ ఉద్రేస్తుంది అని చెప్పేసి చెప్పడం. మూడో లైన్ నఖముఖ జ్వాల కీలాద్రి. ది రీజన్ వై దిస్ లైన్ ఇస్ వెరీ స్పెషల్ ఇస్, ఇది క్లైమాక్స్లో ఈ లిరిక్స్ వచ్చినప్పుడు యాక్చువల్లీ నాన్నగారి చేతి మీద ఫైర్ ఉంటుందన్నమాట. ఇలా తాళతో పాటు దాని మీద ఒక అగ్గిరప్ప పడితే దాని ద్వారా ఫైర్ వచ్చినట్టు అలా చూపిస్తారనమాట. సో నఖముఖ జ్వాలా కీలాద్రి అని అంటే, నఖము అంటే గోరు అని అర్థం, నెయిల్. జ్వాలా కీలాద్రి అంటే అగ్నిపర్వతం అని అర్థం. అంటే ఆ వ్యక్తి యొక్క గోరు కూడా కోపంతో రగిలిపోతుంది అని ఒక మెటఫారికల్ వేలో చెప్పడం అనమాట. ఓకే, సో జనరల్గా మనం కోపం కానీ దాన్ని డిస్ప్లే చేయాలి అని అంటే మనం ఫైర్ని వాడుతూ ఉంటాం అన్నమాట. సో నఖముఖ జ్వాలా కీలాద్రి అని అంటే మొత్తం శరీరం అంతా కోపంతో రగిలిపోతుంది, ఇంక్లూడింగ్ హిజ్ నెయిల్స్ అని అర్థం. అండ్ దానికి మెటఫారికల్గా జస్ట్ నెయిల్ మీద వాళ్ళు ఫైర్ని చూపించలేరు కాబట్టి చేతికి దగ్గరలో ఉన్న అత్యంత క్లోజెస్ట్ పార్ట్ మీద వాళ్ళు ఫైర్ని చూపించారు అనమాట. సో దట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ ద లిరిక్ ఇన్ ఇట్ సెల్ఫ్, నఖముఖ జ్వాలా కీలాద్రి అని. ఫోర్త్ లైన్ ఇస్ స్థిరసేని వారం సమవర్తి. స్థిరం అంటే బ్యాలెన్స్ అని అర్థం. అంటే ప్రతి శనివారం నాడు, ఓకే, ఆన్ ఎవ్రీ సాటర్డే దిస్ గై బ్రింగ్స్ బ్యాలెన్స్. సమవర్తి అంటే అర్థం ఏంటి అని అంటే అ బ్యాలెన్స్డ్ ఇండివిజువల్ అని అర్థం. అంటే సమతుల్యంగా ఉండేవాడు, న్యాయం చేసేవాడు అని అర్థం. టు బి ఫేర్ అండ్ ఇంపార్షియల్ ఇన్ హిస్ డీడ్స్. సమవర్తి అంటే అర్థం అదనమాట. సో శనివారం రోజు, ప్రత్యేకించి శనివారం రోజు ఇతను ప్రజలకి న్యాయం చేకూరుస్తాడు అన్నది ఫోర్త్ లైన్ అర్థం అనమాట. మూడు కలిపితే మనకి అర్థం ఏంటి అని అంటే ద వన్ హూ బ్రింగ్స్ బ్యాలెన్స్ ఆన్ సాటర్డే స్పెసిఫిక్లీ.